మనము ఎంతో అభివృద్ధి చెందినాము, నాగరికత పెరిగింది అని అనుకుంటున్నాం. మరి వాస్తవానికి నాగరికత ఏమి పెరిగిందో, ఏమి పెరగలేదో ప్రతి ఒక్కరం ఒక తూరి ఆలోచన చేస్తే మరి ఒక ఒక కనీసం అంటే ఒక చిన్న గృహం నిర్మించుకోవాలన్న 20,00,000 నుండి 2,00,00,000, 3,00,00,000 పెడితే కట్టుకుంటున్నారు. కానీ ఉదయం ఒక బంధువు వచ్చినా కూడా ఒక పెప్సీ బాటిల్ కానీ లేదా పాల ప్యాకెట్ తీసి టీ కాంచేయడం తప్పితే సొంతం ఇంట్లో పిండినేటి కానీ పాలు కానీ ఒక గేదెని పెట్టుకొని కానీ ఒక ఆవును పెట్టుకొని కానీ లేదా ఒక నిమ్మకాయ తెచ్చి పిండి ఇచ్చేంత ఓర్పు కూడా లేకుండా వెళ్ళిపోయింది. ఈరోజు పరిస్థితుల్లో మరి ఒక దూరి ఆలోచన చేయండి. అన్నిటికీ ఉచిత పథకాలు, ఉచితంగా డబ్బులు. ఇంట్లో ఇద్దరు ముసలోళ్ళు ఉంటే మరి 8,000, 10,000 ఎంతో డబ్బులు వస్తున్నాయి. కానీ దీనివల్ల మరి దేశానికి, రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగం ఉందా అంటే మరి ఆ భగవంతునికే తెలుసు. ఇకపోతే ఓట్లు వేయరని వాళ్ళకు రాజకీయ నాయకులకు భయం. మరి ఇస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అని వాళ్ళకు కూడా తెలుసు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. ప్రజల్లోనే మార్పు రావాలా, మార్పు కోరుకోవాలా ప్రజలందరూ కూడా. మరి కనీసం మరి మనం ఎవరైనా కానీ మనం తాగేది అందరూ కెమికల్ పాలు అవి కలుపుతున్నారు, ఇవి కలుపుతున్నారని ఎన్నో టీవీలలో ఛానల్లో వస్తూ ఉంటాయి. ఎందుకు కలపరు? మీకు అవసరాలు ఉన్నాయి, పొద్దున్న లేచే మరి ప్యాకెట్ అని వచ్చి ఎక్కడి నుండి తెచ్చేయాలా? అంగట్లోకి వచ్చే ఉండవు. వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకు తెలిసిన పద్ధతుల్లో వాళ్ళు పాలైపోతున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా అంగడికి పోకుండా మనం ఒక గేదెను పెట్టుకొని ఒక ఆవును పెట్టుకుంటే అంగడి అంతా కలిపే వాళ్ళతో నీకేం పడింది? అట్లా లేదు పరిస్థితి. కానీ అందరము సుఖంగా ఉండాలా, ఊరకా డబ్బులు రావాలా, ఊరకా తినాలా. ఏ విధంగా అయితే అది అట్లా పండించే వాళ్ళు కావాలా, కష్టం చేయాలి కదా. ఎవ్వరం కష్టం చేయొద్దు, అంతా నోటికాడికి రావాలి. కనీసం అరటిపండు కూడా ఒలుచుకొని తినే పరిస్థితుల్లో లేకుండా పోతున్నారు ఈ పథకాల వల్ల. ఈ విధంగా కూడా ఇది యాడికి దాపరిస్తాదో ఏమో. మరి ఈరోజు పరిస్థితి చూస్తే ఒక మనిషి కష్టం చేసే మనిషి దొరకాలంటే భూతద్దం పెట్టి ఎతుకులాడితే కూడా దొరికేదానికి కరువు అయిపోతుంది ఏమో. మళ్ళీ హరే కృష్ణ, హరే కృష్ణ.